అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. గత కొన్ని నెలల క్రితం లేడీ అఘోరి ఎంతగా కాంట్రవర్సీకి గురైందో, ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఎక్కడ మనం యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా ఓపెన్ చేసినా లేడీ అఘోరి అని కనిపించింది. తర్వాత తను ఫేక్ అని తెలిసి దానికి గడ్డం వస్తుందని, అసలు తను అఘోరియే కాదు అని చెప్పేసి తను నటించిందని, ఫేమస్ అని రకరకాల విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది ఈ విషయం గురించి వాదించారు. అన్నీ క్లియర్ అయిపోయి తను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. సో తను ఎక్కడుందో ఏంటో తెలియలేదు. మళ్ళీ సడన్గా హైదరాబాద్ వచ్చేసి తన లవ్ స్టోరీ అని చెప్పేసి వర్షిని అని చెప్పి వర్షిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిందని మరికొందరు, వర్షిని తనంతటి తానే వెళ్ళిందని మరికొందరు, వర్షిని కూడా అఘోరిలా మారుతుందని మరికొందరు, ఇలా రకరకాల విషయాలు మళ్ళీ సడన్గా బయటికి వచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి మళ్ళా కాంట్రవర్సీకి గురవుతుంది. మళ్ళీ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా లేడీ అఘోరి అనే కనిపిస్తూ ఉంది. మరి ఇన్ని డేస్ లేడీ అఘోరి ఎక్కడికి వెళ్ళింది? ఇన్ని డేస్ తర్వాతనే ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? సడన్గా ఈ పిక్లో ఎవరినైతే చూసినామో వర్షిని తినేందుకు యాడ్ అయింది? అసలు తినకి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ విషయాలు కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా రేజ్ అవుతా ఉన్నాయి మైండ్లో. అసలు ఏది క్లారిటీ లేదు. మరి దీని గురించి డెప్త్గా అన్ని విషయాలు సెర్చ్ చేసిన పర్సన్ అయితే మనతో ఉన్నారు, భాను గారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఈ విషయాలన్నిటికీ సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో భాను గారు, నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. భాను గారు, అఘోరి విషయానికి వస్తే ఈరోజు దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను. అయితే అఘోరి గత కొన్ని నెలల క్రితం బాగా వైరల్ అయింది, మనందరికీ తెలిసిందే. తర్వాత అసలు సడన్గా తను ఇక్కడ లేదని, ఎక్కడో దూరం వెళ్ళిపోయిందని, కేదార్నాథ్ అని, అమర్నాథ్ అని ఏదేదో చెప్పారు. సడన్గా మళ్ళీ హైదరాబాద్లో ఉంది ఈ వర్షిని అని కొత్త ఒక క్యారెక్టర్ ఎంటర్ అయ్యి, అసలు ఈ వర్షిని ఏంటి? వర్షిని విషయానికి వస్తే చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వర్షినిని లవ్ చేస్తూ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారని కొందరు, ఆమె అఘోరిగా మారుతుందని మరికొందరు, ట్రాప్ చేశారని కొందరు. అయితే మీరు దీని గురించి ప్రాపర్గా తెలుసుకున్నారు కాబట్టి అసలు నిజంగా ఏం జరిగింది? నాకున్నటువంటి పూర్తి సమాచారం మేరకు అఘోరి అనే అనబడే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు వాడు అఘోరి కాదు. ఫస్ట్ ఓకే, అఘోరీలు ఇలా రాష్ట్రాల్లో తిరుగుతూ, జనసంచారాల్లో తిరుగుతూ, హల్చల్ చేస్తూ, పోలీసు వారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, ఇలా అఘోరీలు అనేవాళ్ళు ఇట్లా చేయరు. అఘోరి అనేవాళ్ళు నిజమైన అఘోరీలు మీడియా ముందుకు రారు, ఇంటర్వ్యూస్ ఇవ్వరు. వాళ్ళు హిమాలయాల్లో ఎప్పుడు పూజలు హోమాలతో ఇలా అఘోరి యొక్క లక్షణాన్ని కలిగి ఉండి వాళ్ళు ఎప్పుడు చాలా నిబద్ధతతో ఉంటారు. బూతులు మాట్లాడటం, లేదంటే రోడ్ల మీదకి వచ్చి హల్చల్ చేయటం, ఈ ప్రేమలు దోమలు ఇట్లాంటివి నిజమైన అఘోరులు, నిజమైన నాగసాధులు చేయరు. అయితే ఇతను అఘోరి అనబడే ఇతని పేరు, పూర్తి పేరు శ్రీనివాస్, అల్లూరి శ్రీనివాస్. అల్లూరి శ్రీనివాస్. ఇతను అఘోరిగా అంటే మగవాడిగా ఉండి తర్వాత ట్రాన్స్జెండర్ గా మారినప్పుడు ఇతని పేరు శివ విష్ణు బ్రహ్మ, అల్లూరి శివ విష్ణు బ్రహ్మగా ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకున్నాడు. ఇతను ఇండోర్ లో ఒక హాస్పిటల్లో ఇతను సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ చేసిన డాక్టర్ సర్టిఫికెట్ కూడా మన దగ్గర ఉంది. ఇకపోతే ఇతను విపరీతమైన మందు తాగుతాడు, విపరీతమైనటువంటి సిగరెట్ తాగుతాడు. అంతేకాకుండా డ్రగ్గిస్ట్ ఇతను. అంతేకాకుండా ఇప్పుడు అసలు ఈ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ వివాదం అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, తణుకులో, ఆంధ్రప్రదేశ్ తణుకులో రాజేష్ నాథ్ అఘోరి అని ఒక అతను ఉంటాడు. ఈ రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఈ వర్షిని అనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఆరోగ్యం బాగాలేక, అఘోరి గారు అయితే కొంచెం మాకు పూజలు చేస్తారు, మా ఆరోగ్యం బాగుంటది అన్న నమ్మకంతో ఈ వర్షిని తల్లిదండ్రులు రాజేష్ నాథ్ అఘోరి దగ్గరకు వెళ్తే, రాజేష్ నాథ్ అఘోరి ఏదో పూజ చేస్తే ఆ పూజ వల్ల ఆ వర్షిని వాళ్ళ తండ్రికి ఆరోగ్యం సెట్ అయిందని చెప్పి అప్పటి నుంచి నమ్మకంతో రాజేష్ నాథ్ అఘోరి మీద చాలా నమ్మకం, చాలా భక్తి పెంచుకున్నారు. అక్కడికి ఈ రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి ఈ అఘోరి అనబడే, ఈ దొంగ అఘోరి అనబడే శ్రీనివాస్ గారు రాజేష్ నాథ్ దగ్గరికి వెళ్ళి, రాజేష్ నాథ్ అఘోరి తనకు వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని, గురువు గారు అంటే నాకు చాలా ఇష్టం, గురువు గారు అంటే నాకు భక్తి అని ఆ కాళ్ళు కడిగి, ఆ కడిగినటువంటి నీళ్లని ఈ ఫేక్ అఘోరి గాడు తాగాడు అనమాట. అంటే అంత భక్తిగా భావించాడు అనమాట. అట్లాంటిది ఉన్నట్టుండి సడన్ గా రాజేష్ నాథ్ అఘోరి అనే వ్యక్తి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు, అమ్మాయిల్ని వేధిస్తున్నాడు అని చెప్పి ఒక డ్రామాకి తెరలేపి ఆయన మీద లేనిపోయిన బురద జల్లి ఆ తణుకులో ఉన్నటువంటి రాజేష్ నాథ్ అఘోరి పీఠాన్ని ఈ శ్రీనివాస్ అనబడే ఈ లేడీ అఘోరి గాడు కైవసం చేసుకోవాలని ఒక పక్క ప్రణాళికతో ఈ అమ్మాయిని వర్షిని ట్రాప్ చేసి, వర్షిని అనే అమ్మాయిని ముఖానికి మాస్క్ కట్టి, రాజేష్ నాథ్ అఘోరి నా పైన బలాత్కారం చేయబోయాడు, నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఇతనే ట్రాప్ చేసి, ఇతనే డ్రామాలు ఆడించి
ఆ రాజేష్ నాథ్ అఘోరి మీద లేనిపోయిన ఆరోపణలు చేశాడు. ఓకే. ఇకపోతే అసలు రాజేష్ నాథ్ అఘోరి అనే అతను ఈ లేడీ అఘోరి శ్రీనివాస్ గారికి మధ్య వివాదం ఏంటంటే, ఈ వర్షిణి అనే అమ్మాయి రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఉన్నప్పుడు, ఈ లేడీ అఘోరి అనబడి శ్రీనివాస్ గారు రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఉన్నప్పుడు, ఈ అఘోరి గాడు ఈ అమ్మాయి ఇద్దరు సెక్సువల్ గా ఉండటం వాళ్ళు చూసారంట. ఓకే. ఎవరు మన ఈ శ్రీనివాసను వర్షిణి రొమాన్స్ చేసుకోవటం, శ్రీనివాసను ఈ వర్షిణి అనే అమ్మాయి. అది చూసినటువంటి రాజేష్ నాథ్ అఘోరి అక్కడ వాళ్ళ టీం అందరూ కలిసి వీళ్ళని బయటికి పంపించేశారు, కొట్టి బయటికి పంపించేశారు. ఇది మనసులో పెట్టుకున్నటువంటి లేడీ అఘోరి అనబడే ఈ దొంగ అఘోరి శ్రీనివాస్ గాడు అతని మీద ఎలా అయినా కక్ష తీసుకోవాలని చెప్పి ఈ వర్షిని, ఈ లేడీ అఘోరి గాడు, శ్రీనివాస్ గాడు కలిసి చేసినటువంటి డ్రామా. అక్కడ ఉన్నటువంటి రొమాన్స్ కాస్త వీళ్ళ బంధం బలపడి వీళ్ళిద్దరు లవ్ లో మునిగి తేలుతూ ఆ అమ్మాయిని ట్రాప్ చేసేసి చివరికి కన్న తల్లిదండ్రులకి బిడ్డని దూరం చేసేసి ఈ 23-24 సంవత్సరాలు కని పెంచి చదువులు చదివించినటువంటి తల్లిదండ్రులను కూడా వద్దు చెయ్యని కొట్టి వాళ్ళ అన్నయ్యను కూడా మీరందరూ వద్దు అని ఆ అమ్మాయి ఈ అఘోరి గాడి మాయలో పడి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంది. ఓకే. ఈ అఘోరితో లైఫ్స్ వస్తున్నాయి. అసలు ఇంతకీ వర్షిని అఘోరి కలుసుకోవడం ఇదంతా ఎలా జరిగింది, అసలు ఎలా తెలుసు అఘోరికి? ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చినాయి కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం, నువ్వు రాకపోతే నేను ఏమైపోతానో నాకు తెలియదు అని ఆ అమ్మాయి అంటాం, ఏ వస్తున్నానే ఉండవే అని ఇతను అనటం. అసలు ఎలా తెలుసు? ప్రజలందరూ విన్నారు. అవునవును విన్నారు. అంతేకాకుండా రీసెంట్ గా మెయిన్ కొన్ని మీడియాల్లో కూడా ఈ అఘోరి ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మీద పడి ఇష్టం వచ్చినట్టు లేనిపోయిన జుగుప్సాకరమైనటువంటి వెకిల్ చేష్టలు చేస్తా మంచం మీద పడుకొని అతని మీద ఉండి అతని కండోమ్స్ తీసుకురా, నాతో సెక్సువల్ గా కలువని ఈ రకంగా హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పెంచిన అన్నయ్య విష్ణు వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్పేశారు. ఓకే. అవును, నేను ఒక వీడియో చూసానండి. అందులో వర్షిని వాళ్ళ అన్నయ్య ఏమంటున్నాడు అంటే, వర్షిని పెళ్లి చేసుకుంది, అలాగే నన్ను కూడా చేసింది, నాతో ఫిజికల్ రిలేషన్ లో ఉంది, నన్ను పెళ్లి చేసుకుంది, నా చెల్లిని పెళ్లి చేసుకుంది అన్నాడు. ఇదంతా నిజమేనా? వర్షిని వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకుందో లేదో, అతనితో సెక్సువల్ గా కలిసిందో లేదో మనకైతే తెలియదు, కానీ వర్షినితో మాత్రం సెక్సువల్ గా కలిసింది అనే ఒక బలమైన టాక్ అయితే వినపడుతుంది. అంటే వాడు ఏమంటాడంటే, నేను ఒక అబ్బాయి అయితే నేను సెక్సువల్ గా కలిసానన్నా అనుకోవచ్చు, కానీ నేను ఒక ట్రాన్స్జెండర్ ని, నాకేముంటుందో తనకే అదేముంటుందో, మీ ఇద్దరం ఎలా కలుస్తాం అని జనాల్ని మోసం చేసి మభ్య పెడుతున్నాడు. కానీ వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు, వీళ్ళిద్దరూ సెక్సువల్ గా వాళ్ళు ఏదో కింద మీద పడతా వాళ్ళు రొమాన్స్ కూడా చేసుకుంటున్నారు. అది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, ఇది అందరికి తెలిసింది, ఆడియో కాల్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ అఘోరి ఆల్రెడీ ఈ అమ్మాయి వర్షినికి తాళి కూడా కట్టాడంట. మరి అమ్మాయి వర్షిని వాళ్ళ అన్నయ్యకి తాళి కట్టాడో లేదో తెలియదు, తాళి కట్టించుకుందో లేదో తెలియదు, అతనితో సెక్సువల్ గా ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్య అయితే ఈ లవ్ అఫైర్, లవ్ ట్రాక్ అయితే జరుగుతుంది. ఇంతకీ ఈ అఘోరికి ఇంత డబ్బులు ఎక్కడివి అంటే, రీసెంట్ గా ఒక వీడియో చూసాను, దాంట్లో ఏమని ఉందంటే వాళ్ళ అన్నయ్య చెప్తున్నారు, విష్ణు ఎవరైతే ఉన్నారో ఏమని చెప్తున్నారంటే, వర్షినికి తను ఫీజు కట్టడం కానీ అలాగే గోల్డ్ కూడా ఇప్పించారు, చాలా వరకు షాపింగ్ అవి చేయించారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది వర్షిని వాళ్ళ అన్నయ్య. యాక్చువల్ గా వర్షిని అనే అమ్మాయికి అఘోరి గాడు, దొంగ అఘోరి గాడు 35,000 రూపాయల కాలేజ్ ఫీజు కట్టాడంట. ఓకే. ఇది వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నటువంటి మాట. చైన్స్ అట్లాంటివి కొనివ్వలేదంట. లేదు, ఇందాక ఒక వీడియోలో వాళ్ళు లైవ్ లో ఒక టీవీ ప్రముఖ ఛానల్ లైవ్ లో మాట్లాడుతున్నారు, తను చెప్తుంది ఎవరు కొనిచ్చారు అని అంటే, నాకు అమ్మ కొనిచ్చింది, అమ్మ అవుతుంది నాకు అఘోరి అని. ఇద్దరు లైవ్ లో ఉన్నారు, ఇద్దరు పక్క పక్కన కూర్చొని తింటూ మాట్లాడుతున్నారు లైవ్ లో. అయితే ఈ అఘోరి అనబడే దొంగ శ్రీనివాస్ గారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, రీసెంట్ గా ఫిబ్రవరి 25/2/2025 సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ మహిళ అతని మీద కంప్లైంట్ ఇచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 అంటే లాస్ట్ మంత్ 4వ తేదీ 4,80,000 రూపాయలు, 5వ తేదీ 5 లక్షల రూపాయలు అఘోరి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఆ మహిళ, ఈ సినిమా ప్రొడ్యూసర్ మహిళ. ఎందుకు చేశారు అంటే ఆవిడ దేవుడి అందు అంటే చాలా భయభక్తులుగా ఉంటారంట, దేవుడు అంటే చాలా నమ్మకంతో ఉంటారంట, చాలా పూజలు, పురస్కారాలు, హోమాలు ఇవన్నీ చేస్తారంట. అయితే ఈ అఘోరి ఆవిడతో కొంచెం మంచి బాండింగ్ ఏర్పరచుకొని మీకు పూజలు చేస్తామని ఆ అమ్మాయిని, ఆ సినిమా ప్రొడ్యూసర్, ఆ అమ్మాయి పేరు ఎందుకులే గానీ మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి, ఆ అమ్మాయిని ఉజ్జయిని తీసుకెళ్లాడు కారులో. ఆ కారులో తీసుకెళ్లినంత సేపు కూడా
ఈ అఘోరి గాడు ఆ అమ్మాయిలకు ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టు రొమాన్స్ గా సెక్సువల్ గా మాట్లాడతాం ఇవన్నీ ఆవిడ విన్నారంట. విని వీడు దొంగ అని ఆవిడ నిర్ధారణ చేసుకొని వీడితో పాటు కారులో ఉజ్జయిని దాకా ప్రయాణం చేసిన ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు కారులో ఉజ్జయిని దాకా తీసుకువెళ్లి ఆ కారులో ఈ అమ్మాయి సినిమా ప్రొడ్యూసర్ ఇతని యొక్క భాగవతాలు, ఇతని అరాచకాలు, ఇతని కాల్స్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు ఆ ఉజ్జయిని దాకా ఎలాగోలాగా ఇతని యొక్క అరాచకాన్ని భరించేసి అక్కడ నుంచి ఫ్లైట్ మాట్లాడుకుని హైదరాబాద్ వచ్చేసారు ఆవిడ. వచ్చేసిన తర్వాత నాకు మరలా ఇంకొక 5 లక్షలు కావాలి, లేకపోతే నా కారులో తల్వార్ ఉంది, గన్ ఉంది, షూట్ చేస్తుంది అని బెదిరించాడట. బెదిరిస్తే ఆవిడ ఇదేంటి, నేను 10 లక్షల రూపాయలు నేను నష్టపోయాను, నేను నష్టపోయింది కాక ఇతను దొంగ అని నాకు అర్థమైంది, అంతా తెలిసినా కూడా ఇంకా నన్ను 5 లక్షలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, డబ్బులు ఎలాగో పోయినాయి, వీడు ఇంకా నన్ను హెరాస్మెంట్ చేసి నా కుటుంబాన్ని లేపేస్తా, నా తల్వార్ ఉంది, నా కార్లు అది ఉంది, ఇది ఉంది, నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను బెదిరించడం ఏంటి అని ఆవిడ ధైర్యం చేసి ఆ మొకిల అనే పోలీస్ స్టేషన్ సైబరాబాద్ దగ్గర అంటే మొకిల పొద్దుటూరు దగ్గర అనుకుంటా ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి గత నెల 25 రెండో తారీఖు అది 2వ నెల 25 2025 అతని మీద కంప్లైంట్ రైజ్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా 59/29/2025 అంత ఉంది సంథింగ్. అందులో క్లియర్ గా 4,80,000 గురించి, 5 లక్షల గురించి, అతనికి ఏ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఎఫ్ఐఆర్ లో ఉంది. అంటే మొత్తానికి ఇలా మోసం చేస్తున్నాడు జనాల్ని, పూజలు అయ్యని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ధర్మం అంటూ ఆడపిల్లలు రక్షిస్తానంటూ వీడు దొంగ మాటలు. వీడు ఒక ఎస్సీ కులానికి చెందినవాడంట, వీడు బ్రాహ్మణ్ అని చెప్పుకుంటున్నాడు, వీడు ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. వీడు అంత దొంగ, వీడు పుట్టుక దొంగ, వీడు ట్రాన్స్జెండరు, వీడి ఇంటి దగ్గర సరిగ్గా ఇల్లే లేదు, వీడు సనాతన ధర్మం రక్షిస్తానన్నాడు, వీడు సనాతన ధర్మం గురించి తెలియదు, అంతేకాకుండా గోహత్యలు జరగకూడదు, ఆడపిల్లలను కాపాడుతానని చెప్పినటువంటి ఈ దొంగ గోరిగాడు ఇప్పుడు ఇదే ఆడపిల్లల్ని వాడు మాయలో ట్రాప్ లో పడేసి ఆ పిల్లలకి కన్న తల్లిదండ్రులకి కూతురు యొక్క ఇది లేకుండా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒకటి మనం ఏం మాట్లాడుకోవాలి అని అంటే, ఇతను ఒక అబ్బాయి ఫీలింగ్స్ తో పుట్టినప్పుడు అసలు ఇతను ఆడామిలాగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన విషయం. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఎక్కువ ఏమవుతుందంటే అండి, మగవాళ్ళంతా మరి ఈ సమాజానికి ఏమైందో లేకపోతే ఎవరన్నా చేతబడి చేశారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసిన అబ్బాయిలందరూ ట్రాన్స్జెండర్ గా మారిపోతున్నారు. ఇదే పోయే కాలం నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఎవడన్నా చేతబడి చేశాడో ఈ అఘోరి లాంటి వాళ్ళు ఇట్లా మగవాళ్ళందరినీ ఈ ట్రాన్స్జెండర్ గా మారుతున్నారు అనే ఒక అనుమానం కూడా నాకు వస్తుంది అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియాను చూస్తున్న తర్వాత. ఈ అఘోరి గాడి వయసు 24 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ 24 సంవత్సరాలు. వాడి పేరు శివ విష్ణు బ్రహ్మ అల్లూరి. ఇతను ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తి. మంచిర్యాల ఎక్కడో మొత్తానికి ఇస్తుంది. అవునవును, నేను వెళ్ళాను ఒకసారి, మంచిర్యాల. వీడికి కారుకి పెట్రోల్ కి డబ్బులు ఇవన్నీ ఇట్లాగే పూజల పేరుతో ఇట్లా మాయ చేసి లక్షలు ఏముంది ఇప్పుడు నమ్మకంతో అఘోరి మాత అని చాలా మంది అమాయకంగా డబ్బులు ఇచ్చేసి మోసపోతున్నారు. పూజలు చేస్తే మీకు ఇంకా ఆర్థికంగా ఎదుగుదల ఉంటది, మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఉన్నత స్థితిలో ఉంటారు అని ఇట్లా. ఇప్పుడు భక్తి ముసుగులో భక్తి అనగానే దేవుడు అనగానే ఎవరైనా సరే ఏం చేస్తారు, అరే అఘోరి మాత అనగానే వాడి వేషధారణ చూసి నిజంగానే వీడు అఘోరి అనుకుంటాడు. కానీ మీరు చెప్పండి, అఘోరీలు ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా సంచరిస్తున్నారా? లేదు, అసలు కనిపించారు కదా. మనకి ఇప్పుడు కుంభమేళ జరిగింది, ఎంత మంది కుంభమేళకు వచ్చారు, వెళ్ళిపోయారు, అసలు ఎవరు కనిపించరుగా మనుషులు. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడో హిమాలయాల్లో ఉజ్జయినిలో వాళ్ళు ఎప్పుడు హోమం చేసుకుంటా, పూజలు చేసుకుంటా, ఎప్పుడు ధ్యానంలో వండుకుంటా వాళ్ళు అదొక ఇదిలో ఉంటారు వాళ్ళు. అవునవును. వీడికి సనాతన ధర్మం తెలియదు, వీడి వయసు 24 సంవత్సరాలు, వీడి ముఖం, వీడు లిప్స్టిక్ వేయటం, అఘోరి లిప్స్టిక్ వేస్తారా? పాన్స్ పౌడర్ పూసుకుంటా వాడు అంత భస్మం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? ఒంటి నిండా భస్మం రాసుకొని తిరుగుతున్నాడు అంటే వాడికి ఆ భస్మం ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ అది భస్మం అనుకుంటారు, కానీ అది భస్మం కాదు, పాన్స్ పౌడర్. అది పాన్స్ పౌడర్. వాడి కారులో సిగరెట్స్ ఉంటాయి, వాడి కారులో తల్వార్ ఉంటది, వాడి కారులో రకరకాలైనటువంటి మందు ఉంటది, వాడి బీభత్సమైన మందు తాగుతాడు. ఏంటి ఇదంతా అందరూ ఇప్పుడు చూస్తున్నారు కదండి, మీడియా చూస్తుంది, ప్రతి ఒక్కరు పబ్లిక్ నమ్మట్లేదు వాడిని. ఇంతకుముందు అఘోరి అనగానే వాడు ఏదో నిజమైన అఘోరి అని చెప్పి చాలా మంది వాడిని ఒక దేవతలాగా చూశారు, కానీ వాడి బతుకు, వాడి బండారం అంతా బట్టబయలు అయిపోయింది. వాడి నీచ బతుకు అంతా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వాడి ఆడియో కాల్స్, వాడి మొత్తం వాడి చేష్టలు, వాడి బిహేవియర్ అన్ని చూస్తున్నారు. వాడి వల్ల సనాతన ధర్మానికి మచ్చ వస్తుంది, వాడి వల్ల హిందూ ధర్మానికి మచ్చ వస్తుంది. ఈ అఘోరి గాడి వల్ల సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా మంది మంచి వారికి
చెడ్డ పేరు కూడా వస్తుంది ఇలాంటి వెధవల వల్ల. కానీ ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని పోలీసు వారు చొరవ తీసుకొని అఘోరిగాడి విన్యాసాలు, అఘోరిగాడి బరితెగింపు చేష్టలకు అడ్డుకట్టకు వేయకపోతే ఇట్లాంటి వాడిని చూసి మిగతా చాలా మంది మతస్థులు విమర్శలు చేయటంలో ఎటువంటి అనుమానం లేదు. తప్పకుండా ఈ అఘోరిగాడిని ఉదాహరణగా చూపించి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు. అందులో ఎటువంటి డౌటే లేదు. కానీ ప్రజలు కూడా గుర్తించాలి, ఈ అఘోరిగాడు దొంగ, వీడు ఫేక్ అఘోరి, వీడు హిజ్రా ట్రాన్స్జెండర్ గాడు, వీడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. అయితే ఇంకోటండి, ఇందాక నేను ఒక లైవ్ చూసినప్పుడు తను డైరెక్ట్ గా లైవ్ లో ఒకటే చెప్పారు, జస్ట్ ఒక 1 hour కింద. మనలాంటి ఒక జర్నలిస్ట్ అడుగుతున్నారు, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అంటే, పెళ్లి చేసుకున్న అమ్మాయిని అంటే, అవును నేను పెళ్లి చేసుకున్నాను, వర్షిణిని పెళ్లి చేసుకున్నా, నేను తనతోనే ఉంటా, ఏం చేస్తావు అని డైరెక్ట్ గా మీడియా ముందే ఆయన లైవ్ లో మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి ఇంత భయం లేకుండా? కూతురు అన్నాడు, అదే క్వశ్చన్. తల్లి లాంటిది ఎగ్జాక్ట్లీ పెళ్లి చేసుకుంటారా? అదే ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ అక్కడ ప్రెసెంట్ ఆపోజిట్ లో ఉన్న యాంకర్ అడిగితే తను ఏమన్నారంటే, అవును నేను ఏమైనా మాట్లాడతాను అని చెప్తున్నాడు అతను. అది మరి ఏంటి, సమాజానికి వాడు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? నా కూతురు లాగా సాగుతాను, తన బరువు బాధ్యతలు నేనే చూసుకో. వాడే ఎక్కడన్నా టాయిలెట్ వస్తే వాడు రోడ్డు ఎమ్మటకు వెళ్తాడు, వాడికే ఒక దిక్కు లేదు, వాడికే ఒక ఇల్లు లేదు. ఈ అమ్మాయి భవిష్యత్తుని ఏం చేద్దామని? ఎవడో డబ్బులు వేస్తే గానీ వీడు పెట్రోల్ రావు, ఎవడో డబ్బులు వేస్తే వీడు కడుపుకి తినలేడు. అట్లాంటిది ఈ అమ్మాయిని ఏం చేద్దామని? ఇప్పుడు ఇంతకీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారండి? వర్షిణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడు ఫేక్ అఘోరి, దొంగ అఘోరి, నా బిడ్డను ట్రాప్ చేశాడు, మా ఇంట్లో నమ్మకంగా వచ్చి మేము ఆశ్రయం ఇస్తే, మేము కూడా పూజలు చేసుకునే వాళ్ళం కాబట్టి నమ్మకంగా దేవుడి మీద భక్తితో మేము ఆశ్రయం ఇస్తే నా బిడ్డను ట్రాప్ చేసి నా బిడ్డను ఈ రోజు మాకు కాకుండా చేశాడు, వీడు దొంగ అఘోరి, నా కళ్ళ ముందు కానీ కనపడితే వీడిని చెప్పు తీసుకొని తంతానని వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. వాళ్ళు చాలా భావోద్వేగానికి గురవుతారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా సరే బిడ్డని 9 మాసాలు మోసి కని పెంచి వాళ్ళని చదివించి బీటెక్ దాకా చదివించి తినక ఫీజులు కట్టుకొని ఒక పరిస్థితికి వస్తే, ఆ అమ్మాయి ఈ రోజు ఒక ఉద్యోగంలో సెట్ అయితే, నా బిడ్డ ఒక 50,000 జీతం తెచ్చుకున్నా మాకు ఆర్థికంగా మాకు సపోర్ట్ ఉంటుందని వాళ్ళు కలగంటారు కదా. అవును, వాళ్ళు ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నారంట, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ నాన్న మాట్లాడుతున్నారంట, బంధువులంతా నాన్న మాట్లాడుతున్నారు. ఏ తల్లిదండ్రులకైనా ఇది సుఖమే కదా. అవునండి, మాటలు ఇరుగు పొరుగు మాటలు, నీ బిడ్డను పెంచడం చేత కాలేదు, ఇట్లాగా ఒక మగవాడిని ప్రేమించినా కొన్ని అనుకోవచ్చు, వాడేవాడు ఇస్రా గాడిని కొజ్జాగాడిని ప్రేమించడం ఏంటి, ఇదంతా ఏంటని వాళ్ళ బంధువులు మాట్లాడుతూ మానసికంగా మెంటల్ గా చాలా, అంటే ఫిజికల్ గా చనిపోలేదు కానీ మెంటల్ గా అయితే వాళ్ళు డిస్టర్బెన్స్ లో ఉన్నారు. 4 days కూడా ఉన్నాడు అఘోరి వాళ్ళ ఇంట్లో అనేది కూడా వింటుంది. 4 days ఉన్నాడు, 4 days మందు తాగాడు, సిగరెట్ తాగాడు, విష్ణు వర్షిణి వాళ్ళ అన్నయ్య మీద ఎక్కి నాకు సెక్స్ కావాలని చెప్పి రాద్ధాంతం చేశాడు. ఆల్రెడీ ఆ అమ్మాయిని పైన బలవంతంగా ఏదో చేశాడు. అన్ని రకరకాలుగా ఇవన్నీ అందరికి తెలిసినవే. ఇంకా వీడి గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్న అనవసరం. మన శశి టీవీ ద్వారా ఒకటే చెప్పాలి, అఘోరి గారిని ఎవరు నమ్మకూడదు, వీడు ఫేక్ అఘోరి, వీడు ట్రాన్స్జెండర్. అంటే నిజమైన అఘోరీల్ని పూజించవచ్చు, నిజమైన అఘోరీలు ఇలా ఉండరు. వీడు దొంగ అఘోరి. వీడికి మొన్న ఒక ఛానల్లో అఘోరి యొక్క మంత్రాలు ఎలా ఉంటాయంటే, ఓం భీం భీం క్రీం క్రూం అంటున్నాడు వాడు, అదే అఘోరి మంత్రం. అవును, అలాగే అన్నాడు. గాయత్రి మంత్రం తెలియదు వాడికి సరిగ్గా. ఒక గాయత్రి మంత్రం తెలియదు వాడికి. సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలియదు, సనాతన ధర్మం ఏం బోధిస్తుందో తెలియదు, హిందూ ధర్మం గొప్పతనం ఏంటో తెలియదు వాడు. ఊరికే సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తాను అంటే పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి, వీడేంటి రక్షించేది? అవును. సో ఫైనల్లీ గవర్నమెంట్ ఏం చెప్తారు? తొందరగా చర్యలు తీసుకుంటే బెటర్ అంటారా? తీసుకోకపోతే కుల మత, ఆంధ్ర తెలంగాణలో మత విద్వేషాలు, ఆల్రెడీ ఇప్పుడు కుల మత విద్వేషాలతో ఒక పాస్టర్ ను చంపేశారు. అవునవును. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ ఒకరికొకరు గౌరవంగా ఇచ్చిపుచ్చుకొని అన్నదమ్ముళ్లాగా ఉన్నటువంటి మతాల మధ్య ఇట్లాంటి అఘోరిగాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కువైపోయి మత విద్వేషాలు ఎక్కువైపోయి ఒకళ్ళకొకళ్ళు నరుక్కునే పరిస్థితులు అయితే రానున్న రోజుల్లో వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 100% ఇట్లాంటి అఘోరిగాళ్ళ నోరు మూయించాలి, వీడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి మన శశి టీవీ ద్వారా మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ధన్యవాదాలు మాన్ గారు. థ్యాంక్ యూ. సో పూర్తిగా విన్నారు కదా. సో ఇదన్నమాట ఈవిడ రియల్ స్టోరీ, ఈయన రియల్ స్టోరీ, సో శ్రీనివాస్ రియల్ స్టోరీ. సో అమ్మాయిని అయితే ట్రాప్ చేశారని చెప్పి వర్షిణి వాళ్ళ పేరెంట్స్ అందరూ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇతను అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది అయితే క్లారిటీ లేదు. సో గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే తిన చాలా చేస్తాడు. అక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం తిన వల్ల ఒక శోకం పెట్టుకొని అయితే ఉంది, వాళ్ళ కూతుర్ని కోల్పోయారని. అండ్ ఆ అమ్మాయి కూడా మెంటలీ అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో కూడా అర్థం కావట్లేదు.
అఘోరిని తను లవ్ చేయడం ఏంటి అసలు? నిజంగా ఈ లవ్, పెళ్లి ఇదంతా నిజమేనా ఏంటా కూడా అసలు అర్థం కాని పరిస్థితుల్లో మనకు అందిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా వ్యూవర్స్ కి అయితే అందించాము. సో అఘోరి అనే పేరుకే రెస్పెక్ట్ లేకుండా చేస్తుంది ఈ లేడీ అఘోరి అయితే. సో తొందరగా గవర్నమెంట్ అందరూ కూడా చర్యలు తీసుకొని ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలని కోరుకుందాం.